ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులతో సహా రకాల వస్తువులు ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా జీఎస్టీలో 3 రకాల మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్యులు, చిరు వ్యాపారులపై భారం తగ్గనుంది. జీఎస్టీ సంస్కరణలు రోజువారీ నిత్యావసరాలను, కిరాణా సామాగ్రి, మందులు, టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, వ్యవసాయ పరికరాలు, సైకిళ్లు, బీమా, విద్యా సేవలు కూడా చౌకగా మారనున్నాయి. అయితే ఇక ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ ఉండగా దాన్ని 5% తగ్గించే అవకాశాలున్నాయి. అవసరమైతే జీఎస్టీ ఎత్తివేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సేవా రంగంపై మాత్రం 18% జీఎస్టీ విధించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులతో పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా జీఎస్టీలో 3 రకాల మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్యులు, చిరు వ్యాపారులపై భారం తగ్గనుంది. జీఎస్టీ సంస్కరణలు రోజువారీ నిత్యావసరాలు, అలాగే కిరాణా సామాగ్రి, మందులు, టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, వ్యవసాయ పరికరాలు, సైకిళ్లు, బీమా, విద్యా సేవలు కూడా చౌకగా మారనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ డెస్క్ నుంచి సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, చెప్పండి, జీఎస్టీ మార్పుల వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. శశిరేఖ, ఎందుకంటే భారత ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి సంస్కరణలో భాగంగా 2017లో ప్రారంభించినటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి విధానంలో కొంతవరకు సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి విధానంలో భాగంగా నిన్న 15 ఆగస్టులో ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పన్నును మరింత సరళీకరణ చేయడంతో పాటుగా పన్నుకు సంబంధించినటువంటి ఎగవేతదారుల నుంచి వసూలు చేయడం, 2 సామాన్యుల మీద పన్నును తగ్గించేటువంటి ప్రక్రియలో భాగంగా జీఎస్టీ స్లాబుల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. అతి త్వరలో పన్ను భారం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబం మీద తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్లను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తం దాదాపు 4 to 5 స్లాబుల వరకు మనం దీన్ని వర్గీకరించవచ్చు. 0 స్లాబ్ అంటే దాదాపు జీఎస్టీ దాని మీద విధించబడనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా మనం 0గా పరిగణిస్తూ ఉంటాం. అవి కాకుండా 5%, అదేవిధంగా 12%, 18%, 28% ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జీఎస్టీ స్లాబ్లు ఇవి. కానీ భారత ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే, కీలకంగా ఏదైతే ఉన్నాయో జీఎస్టీ పరిధిలో వచ్చేటువంటి అంశాల్లో 5వ స్లాబ్, అదేవిధంగా 18 స్లాబ్, ఈ రెండింటిని మాత్రమే ప్రజెంట్ కంటిన్యూ చేసి 12, 28 స్లాబుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వీటిల్లోకి మార్చేటువంటి అవకాశాన్ని భారత కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మంత్రుల ప్రతిపాదించినటువంటి అంశాలన్నీ కూడా మరికొన్ని రోజులు అంటే వచ్చేటువంటి సెప్టెంబర్లో జీఎస్టీ సమావేశం ఏర్పాటు కాబోతుంది. జీఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా దాంట్లో సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ సమావేశంలో ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే స్లాబుల్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే 12% ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ లో ఉన్నటువంటి 99% అంశాలన్నీ కూడా 5% ఉన్నటువంటి స్లాబ్ లోకి మార్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా 28 స్లాబ్ లో ఉన్నటువంటి అంశాల్లో 90 నుంచి 99% వరకు కూడా మొత్తం కూడా 18 స్లాబుల్లోకి మార్చేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కీలకంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యుడు డైరీ అంటే రోజువారీ కార్యకలాపాల్లో సామాన్యుడికి ఉపయోగపడేటువంటి అంశాలతో పాటుగా ఒక సామాన్య జీవించడానికి అవసరమైనటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అలాంటి వస్తువులన్నిటికీ సంబంధించినటువంటి ధరలు తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ జీఎస్టీ స్లాబుల్లో మార్పులు మాత్రం చాలా కీలకంగా మనం భావించాలి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జీఎస్టీ స్లాబుల్లో వర్గీకరణలో ప్రధానంగా 28% గరిష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం 40% గరిష్టంగా మరో స్లాబ్ ని కూడా తీసుకువచ్చేటువంటి ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ 40% స్లాబ్ కనుక వస్తే హానికరమైనటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో హానికరమైనటువంటి పర్యావరణ కాలుష్యపూరితమైనటువంటి వస్తువులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి, వాటి పరిశ్రమలకు సంబంధించినవి ఏదైతే అంశాలు ఉంటాయో వాటి మీద 40% వరకు విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనం పొగాకు అనేటువంటి పరిశ్రమతో పాటుగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి వాటి మీద కూడా 40% వరకు పన్నును విధించేటువంటి అవకాశాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2017లో జీఎస్టీని తీసుకుని వచ్చిన తర్వాత అంత ముందటువంటి
పన్నుల విధానంలో విభిన్నమైనటువంటి ధోరణులు ఉన్నాయి. అమ్మకపు పన్ను, అదేవిధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ మొత్తానికి సంబంధించి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మధ్య ఒక సరళతరం లేకపోవడం, ఒక వాహనం ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ, ఉత్తరప్రదేశ్ కి వెళ్లేటువంటి క్రమంలో వివిధ రాష్ట్రాల్లో వాటికి విధించేటువంటి పన్నులు, వ్యాట్ల వల్ల ఆర్థిక భారం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడో 1991లో సంస్కరణలు మనం తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణల తర్వాత 2017 జూలై 1న ఇంప్లిమెంట్ అయినటువంటి ఏదైతే ఉందో జిఎస్టీ మాత్రం పెను మార్పులు. కానీ 2017 నుండి ఇప్పటి వరకు దాదాపు 8 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి జిఎస్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం మీద సంస్కరణలు తేబోతున్నామని చెప్పడం మాత్రం సామాన్య ప్రజానికానికి కొంతవరకు ఊరటగానే మనం భావించాలి. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి ఏదైతే సమావేశం సెప్టెంబర్లో జిఎస్టీది జరగబోతుందో ఆ సమావేశంలో ఏ వస్తువుల్ని ఏ స్లాబుల్లో పెట్టాలనేటువంటి అంశానికి సంబంధించి కొంతవరకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 18% ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అనేటువంటి అంశం, ఎందుకంటే ముందు నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సామాన్య ప్రజానికానికి ఆరోగ్యానికి అవసరమైనటువంటిది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పరిమితిని మీరు ఎత్తివేయాలి. ఇన్సూరెన్స్ మీద జిఎస్టీని విధిస్తే మాత్రం సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 18% నుంచి దానికి 5% తగ్గించడమా, లేదా 5% కాకుండా పూర్తిగా ఇన్సూరెన్స్ మీద జిఎస్టీని ఎత్తేసేటువంటి ఆలోచన చేయడమా, ఇలాంటి అంశాలను కూడా భారత ప్రభుత్వం పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు పెట్రోలియం మీద జిఎస్టీ అనేటువంటిది లేదు కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు పెట్రోలియం ఎందుకు జిఎస్టీ మీద ఇంప్లిమెంట్ చేయరు అనేది కూడా ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ని మనం దిగుమతి చేసుకోవడం, దానికి సంబంధించి ప్రాసెస్ ని పూర్తి చేసి ఎక్కువ ధరకి పెట్రోల్ ని అమ్మడం, ఇలాంటి ప్రాసెస్ జరగడం వల్ల దేశంలో ఉన్నటువంటి విభిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్రోలియం ధరలు కూడా చాలా వరకు కూడా భిన్నమైనటువంటి రేట్లలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ ధర మరో ప్రాంతంలో పెట్రోల్ ధరకి కొంతవరకు వ్యత్యాసం ఉంటుంది. సో ఈ జిఎస్టీ మార్పుల వల్ల మాత్రం ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తున్నటువంటి సిజిఎస్టీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తున్నటువంటి ఎస్జిఎస్టీ కానివ్వండి, లేదా వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి జిఎస్టీ పంపిణీ అయినటువంటి ఐజిఎస్టీ కానివ్వండి, వీటిలో మార్పుల వల్ల పూర్తి స్థాయిలో మాత్రం సామాన్య ప్రజలకు కొంతవరకు ఊరటగానే మనం భావించాలి. మొత్తం మీద ప్రధానమంత్రి నిన్న చేసినటువంటి ప్రసంగంలో కీలకమైనటువంటి అంశం మాత్రం జిఎస్టీ పొందుపరచడం జరిగింది. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రధానమంత్రి స్లాబుల వర్గీకరణ అనేటువంటి అంశాన్ని కూడా మరోసారి రేపు జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టీ కౌన్సిల్ అనేది దాదాపు ప్రతి త్రైమాసికం అంటే 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. సో సెప్టెంబర్ లో జరిగేటువంటి సమావేశంకి సంబంధించినటువంటి డేట్ మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు కాబట్టి ఒకవేళ ఆ డేట్ ని అనౌన్స్ చేసిన తర్వాత అయితే వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వస్తువుల ఉత్పత్తి, జీవన ప్రమాణం వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు, ప్రజల యొక్క జీవన వ్యయాన్ని తగ్గించడం, వీటన్నిటిని కూడా ప్రధానంగా టార్గెట్లుగా పెట్టుకోవడం జరిగింది. ఆ టార్గెట్ అదే సిద్ధాంతాల ఆధారంగా మాత్రమే జిఎస్టీ స్లాబుల్లో ఒక్కసారిగా మార్పులు చేయాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం మరోవైపు భావిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఎలా స్పందిస్తాయి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలితమైనటువంటి రాష్ట్రాలు దీని మీద ఎలా స్పందించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జిఎస్టీ కౌన్సిల్ యొక్క సమావేశంలో మాత్రం ఈ పలానా వస్తువులు పలానా స్లాబ్ లోకి వెళ్తాయి అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ స్లాబ్ కి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా వరకు మెడిసిన్ కి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా, ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే జిఎస్టీ స్లాబ్ ఉందో దాన్ని తగ్గించాలని ముందు నుంచి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే సాధారణమైనటువంటి ప్రజానికానికి, రోజువారీ అవసరాలకు అవసరమైనటువంటి ప్రజానికానికి, మరి ముఖ్యంగా మందుల అవసరం, మందుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో అదే మందులు అనేది అధిక ధరలకి ఒకవేళ లభ్యమైతే ప్రజలు కొనేటువంటి స్థితి ఉండదు. కాబట్టి దాని మీద ధరలు తగ్గించడానికి ప్రభుత్వం కూడా దృష్టి ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అదే ముఖ్యంగా హెచ్ఐవికి సంబంధించినటువంటి ధరలు కానివ్వండి, కొన్ని వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి ధరలు కానివ్వండి కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆలోచన మాత్రం భారత ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్య కాలంలో ఒక సంచలనంగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. శశిరేఖ, సిరాజ్, ఏ స్లాబ్లను నిర్ణయించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా దాదాపు 4 స్లాబులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 4 స్లాబులు ప్రస్తుతం ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని 2 స్లాబులుగా 3 స్లాబులుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 5, 12, 18, 28 స్లాబులు ప్రెజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇవే ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ 5తో పాటుగా 12 స్లాబులు, అంటే వాటిలో ఉన్నటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో
వాటన్నిటిని కూడా వీటిలోకి మదల్చడం, అదేవిధంగా కొత్తగా 40% స్లాబ్ను తీసుకురావడం, 40% స్లాబ్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రధానంగా హానికరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా 40% స్లాబ్లకు తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా కొంతవరకు పెట్రోలియం సంబంధించినటువంటి ఉత్పత్తులు తీసుకుంటే ప్రస్తుతం జిఎస్టీ పరిధిలో లేనటువంటి అంశం అది. పెట్రోలియం మన ముడి చమురుని దిగుమతి చేసుకున్న తర్వాత దానికి అవసరమైనటువంటి ప్రాసెస్ ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో దాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం ని కూడా పూర్తి స్థాయిలో జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సామాన్య ప్రజానికానికి అది కూడా అందుబాటులో ఉంటుంది. డైలీ మనం 2 వీలర్ తీసినా, 3 వీలర్ తీసినా, 4 వీలర్ తీసినా కనీసం మనకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు తగ్గితే రోజువారీగా దాని వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి, మరింతగా వాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఈవీ వాహనాల ప్రోత్సాహాన్ని కొంతవరకు పక్కన పెడితే పెట్రోలియం ఉత్పత్తుల మీదే ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశంలో రవాణా వ్యవస్థ కూడా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్. దాని మీద ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ స్లాబుల్లో దానికి సంబంధించి మరింత స్పష్టత ఇస్తారా అనేది మాత్రం కొంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి లేదు. కేవలం 3 స్లాబులు అనేటువంటి వార్తలు మాత్రమే ప్రస్తుతం మన వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో దీనికి మించి ఒక ఏమైనా కీలకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే 3 స్లాబుల్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి 4 స్లాబుల్లో 2ని తీసేసి కేవలం 40% అనేటువంటి మరో స్లాబ్ ని తీసుకొని పూర్తి స్థాయిలో 3 స్లాబ్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం రేపు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత ఏకాభిప్రాయమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయా వస్తువులు ఏదైతే ఉన్నాయో వివిధ రకాల వస్తువులు వాటిని మాత్రం డైలీ యూజెస్ అంటే మన టూత్ పేస్ట్ల దగ్గర నుంచి పౌడర్స్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్లు, టీవీలు వీటికి సంబంధించి రోజువారీ యూజ్ చేసేటువంటి గృహాలకి అవసరమైనటువంటి సాధారణ వస్తువులు అంతవరకు మాత్రం తక్కువ స్లాబ్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 5% ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 స్లాబులు ఖాయంగా కనిపిస్తుంది. దాంట్లో 40% స్లాబ్ అనేది ఒక హాని రకమైనటువంటి వస్తువులు కాబట్టి అది కొంతవరకు పక్కన పెట్టేస్తే కేవలం 5%, అదేవిధంగా 12%, ఈ 2 అంశాలు ఇక్కడ కీలకంగా మారుతూ ఉన్నాయి. సో వీటిలో 12% లో ఉన్నటువంటి 90% ఆఫ్ ది ఏదైతే వస్తువులు ఉన్నాయో వినియోగానికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయో అవి మొత్తం కూడా 5% వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 28% లో ఉన్నటువంటి 99% ఆఫ్ ది గూడ్స్ మొత్తం కూడా 18% వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 5, 18, 40 అనేది మాత్రం ప్రస్తుతం వాడుకలో ఉంది. దీని మీద జిఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకునే వరకు మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్క్ గానే ఉండేటువంటి అవకాశం ఉంది.